ఈవీఎంలు ఇక్కడ, తాళాలు ఎక్కడ? విజయనగరం జిల్లా నెల్లిమర్ల గోదాం వద్ద తనిఖీలు హైడ్రామా. ఈవీఎంల ట్రంక్ బాక్స్ తాళం కోసం గంటల తరబడి నిరీక్షణ. బృందంతో కలిసి గోదాం వద్ద కలెక్టర్ కూడా పడిగాపులు కాసినట. ఎట్టకేలకు మధ్యాహ్నం 1 గంటకు మాక్ పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగిన ప్రక్రియ. బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్పై అనుమానాలను నివృత్తి చేయకుండా కొత్త బ్యాటరీ వినియోగం. పార్టీల గుర్తులు కాకుండా ఇష్టానుసారంగా గుర్తుల లోడింగ్ నేడు కూడా కొనసాగనున్న ప్రక్రియ. ఈవీఎంలు ఇక్కడ ఉన్నాయట, తాళాలు ఎక్కడున్నాయి అంటే స్వయాన కలెక్టర్ నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ సంబంధించి అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు పోయి స్వయాన కలెక్టరే కొన్ని గంటల పాటు నిరీక్షణ చేసిండట. ఈవీఎంలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి తాళాలు ఎక్కడ ఉండాలి, ఏ అధికారి దగ్గర ఉండాలి అనేది వాళ్ళకి స్పష్టంగా ఉంటుంది. ఆ అధికారి దగ్గర లేవు. ఎక్కడ పోయినాయి మరి ఈవీఎంల తాళాలే మాయమయ్యే పరిస్థితి. తాళాలు ఒక దగ్గర ఉండాల్సింది ఇంకో దగ్గర ఉండి గంటల తరబడి కలెక్టర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అసలు వస్తే అసలు మరి ఆ ఈవీఎంల్లో నిక్షిప్తమైన ప్రజలు వేసిన ఓట్లు కూడా అక్కడ ఉన్నాయా, ఇంకో దగ్గరికి ఎడ్డని పోయినాయా? ఈవీఎంలలో ప్రజలు బటన్ నొక్కి వేసిన ఓట్లు ఈవీఎంల్లో ఉన్నాయా, వేరే దగ్గర ఏమన్నా నుండి ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చిందా అనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే తాళమే లేదు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అని ఉందా, లేదంటే పోయిందా, వేరే వాళ్ళ చేతిలో వేరే వాళ్ళ కంట్రోల్లో పోయి వాళ్ళు ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చిందా? అందుకే ఈ అనుమానాలు, ఈ చర్చలు వస్తున్నాయా అనేది ఇలా ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ వస్తుంది.